పాపాగ్నికి కృష్ణా నీళ్లు తీసుకొస్తామన్నారు పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి. మరి స్థానిక ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు ఏంటో తెలియదు, కానీ ఆ పులివెందుల నియోజకవర్గానికి అన్ని ఇన్ఛార్జ్ బీటెక్ రవి గారే చేయాల్సి వస్తుంది. గత పాలనలో అసంపూర్తిగా మిగిలిపోయిన స్కూల్ భవనాన్ని బీటెక్ రవి గారే పూర్తి చేస్తున్నారు. పులివెందుల మున్సిపాలిటీలో రోడ్లు కూడా బీటెక్ రవి గారే వేయాల్సి వస్తుంది. పులివెందుల ప్రజలకి మంచినీళ్లు, తాగునీరు దొరక్కపోయిన పరిస్థితుల్లో ఇన్ఛార్జ్ బీటెక్ రవి గారే చేయాల్సి వస్తుంది. మరి స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడో అర్థం కావట్లా, ఎందుకు ఎమ్మెల్యేగా గెలిపించారో అర్థం కావట్లా. గతంలో ఆయన ముఖ్యమంత్రిగా కూడా చేశాడు. కొన్ని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడన్నా ఏమైనా అభివృద్ధి చేశాడంటే అది లేదు. పులివెందుల నియోజకవర్గం అభివృద్ధి అంటూ సుమారుగా 1300 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 1270 కోట్ల రూపాయలు తినేశారు. 30 కోట్ల రూపాయలతో అరకొర పనులు చేశారని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. అక్కడ సొంత నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేసుకోవాలని జగన్మోహన్ రెడ్డి మైకి దొరికితే గప్పాలు కొడతాడు, సిల్లీగా మాట్లాడతాడు. ఏదో బీటెక్ రవి లాంటి తెలుగుదేశం పార్టీ నేత ఉండబట్టి ప్రజలకు ఇబ్బంది లేకుండా నడుస్తుంది. ఆయన కూడా నాకెందుకులే, అక్కడ ఎమ్మెల్యే పట్టించుకోవట్లేదు కదా, ఎమ్మెల్యేని గెలిపించుకుంటున్నారు కదా, నువ్వు కాడి పారేస్తే ఏంటి ఆ ప్రజల పరిస్థితి ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి మీ పులివెందుల పరిస్థితి ఏంటి? తెలుగుదేశం పార్టీ నాయకుడు బీటెక్ రవి గారు పనులు చేయకపోతే నువ్వు గెలిచిన పులివెందుల నియోజకవర్గం పరిస్థితి ఏంటి? మీ ఎంపీ అవినాష్ రెడ్డి కూడా అదే పులివెందులో ఉంటాడు, ఆయన పనులు చేయడు, పట్టించుకోడు. మీ ఇళ్ళకెళ్ళే రోడ్లు మాత్రం బాగుంటాయి, మిగతా మున్సిపాలిటీ అంతా చెత్తే. అంటే వాళ్ళ దృష్టిలో మిగతా ప్రజలు మనుషులు కాదు, వాళ్ళ ఇల్లు ఉన్న 4 రోడ్లు 3 రోడ్లోనే బాగుంటాయి. లేదు అక్కడి నుంచి ఇడుపుల పైకి వెళ్ళే రోడ్డు ఒకటి వేసుకున్నట్టున్నాడు, అంతవరకే. తాగడానికి నీళ్ళు లేవు, పంట కాలువలు లేవు, పంటలకు నీళ్లు లేవు, రోడ్లు ఉండవు, స్కూళ్ళు ఉండవు. ఏం చేసావు జగన్ రెడ్డి గారు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా? రాష్ట్రాన్ని నాశనం చేసావు సరే, రాష్ట్రాన్ని దివాళా తీర్చావు సరే, పులివెందులకు కూడా చేసుకోలేకపోయావేంటి? ఎందుకు చేసుకోలేకపోయావు? గత 30 ఏళ్ళ నుంచి మీ కుటుంబాన్ని గెలిపిస్తాను కదా పులివెందుల, వాళ్ళ మీద కూడా మీకు కక్ష ఎందుకు? వేంపల్లిలో ఎన్టీఆర్ సుజల స్రవంతి వాటర్ ప్లాంట్ను పులివెందుల నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి ప్రారంభించారు. అనంతరం చింతలమడుగు పల్లి సమీపంలో నీటి ఎద్దడి కారణంగా ఎండిపోతున్న తమలపాకుల తోటలను రైతులతో కలిసి పరిశీలించారు. జగన్ రెడ్డి గారు చూస్తున్నారా రైతుల కష్టాలు? చింతలమడుగు పల్లె సమీపంలో అంట నీటి ఎద్దడి మూలంగా తమలపాకుల తోటలు ఎండిపోతున్నాయని చెప్పి రైతులు కన్నీటి పరిమితం అవుతున్నారు. ఏం చేసావు జగన్ రెడ్డి గారు నువ్వు? నీ పులివెందుల నియోజకవర్గం కూడా నువ్వేం చేయలేకపోయావు. నీకు ఎలివేషన్ ఇస్తారు మీ పేటీఎం కూలీలు. వేంపల్లి మండల కన్వీనర్ రామమునిరెడ్డి, షబ్బీర్, ఇతర టీడీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 10-15 రోజుల్లో వేంపల్లి పాపాగ్నికి కృష్ణా జలాలను తీసుకొస్తామని రవి హామీ ఇచ్చారు. నియోజకవర్గంలోని అన్ని చెరువులకు నీటిని నింపామన్నారు. యుద్ధ ప్రాతిపదికన నందిపల్లె చెరువుకు నీటిని అందించి అక్కడ నుంచి కాలువల ద్వారా వేంపల్లి పాపాగ్ని నదికి కృష్ణా జలాలను తీసుకొస్తామన్నారు. ఎండిపోతున్న పంటలకు నీరు అందించి కాపాడుతామన్నారు. త్వరలో సీఎం చంద్రబాబుతో మాట్లాడి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించి రోడ్డు పనులను పూర్తి చేస్తామన్నారు. వేంపల్లి పాపాగ్ని నదికి నీరు వస్తే త్రాగు సాగునీటికి ఇబ్బంది ఉండదన్నారు. మరి అన్ని బీటెక్ రవి గారు చేస్తే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడంట? జనాలని మోసం చేసి వేమార్చి ఓట్లు వేయించుకుని ఎమ్మెల్యే గెలిచి తాడేపల్లి ప్యాలెస్లోకి వచ్చి జీతం డ్రా చేసుకుంటాడు, దొంగతనంగా దొంగసాటికి వెళ్ళి. అంతేనా? మరి స్థానిక ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి నిలదీయాలి కదా. నిలదీయటం అంటే ఆ మధ్య ఎప్పుడో ఇంటి అద్దాలు పగలగొట్టి హడావుడి చేశారు, అది వేరే సంగతి. వచ్చినప్పుడు వాళ్ళు నిలదీయాలి కదా, అడగాలి కదా, ఎమ్మెల్యే మాకు నీళ్ళు అయ్యి బాబు అని. సొంత నియోజకవర్గాన్ని పట్టించుకొని జగన్మోహన్ రెడ్డి, సొంత నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలని జగన్మోహన్ రెడ్డి, రాష్ట్రాన్ని ఉద్ధరిస్తానంటూ బెంగళూరు నుంచి అమరావతికి షటిల్ సర్వీస్లో వచ్చి 2 పనికిమాలిన మీటింగ్లు పెట్టి చెప్పిందే చెప్పి అర్థం కాని భాషలో కార్యకర్తలకు, నాయకులకి చెప్పి వీకెండ్ పొలిటీషియన్ లాగా వెళ్ళిపోతాడు. ఆయన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేది, ఆయన ప్రభుత్వాన్ని విమర్శించేది. పేటీఎంస్ నిలదీయండి మీ నాయకుడిని, మీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని. పులివెందులో నీ పరిస్థితి ఉంటే పులివెందులకి నువ్వేం చేయలేకపోతే మాకు ఏం చేస్తావు జగన్ రెడ్డి అంటూ నిలదీయండి. ఎలివేషన్ ఆపేయండి. ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలని అభినందించడం నేర్చుకోండి. ప్రభుత్వం చేసే కార్యక్రమాలు మీకు నచ్చకపోతే ప్రశ్నించడం తప్పులేదు. జరుగుతున్న అభివృద్ధికి అడ్డం పడి బకరా లెక్క మారబాకండి. జగన్ రెడ్డి మిమ్మల్ని దేగడు. 40 సంవత్సరాలుగా ఓట్లేసి గెలిపించుకున్న ఆ పులివెందులకే న్యాయం చేయలేని, పనులు చేయలేని జగన్మోహన్ రెడ్డి మీకు ఏదో చేస్తాడు, మిమ్మల్ని ఉద్ధరిస్తాడనుకోవడం మీ అమాయకత్వం, పిచ్చతనం. జగన్ రెడ్డి మాటలుంటే జైలుకి వెళ్ళడం తప్ప మీకు ఏదీ దక్కదు.